ఇంతకీ ఈ తిండంతా దేనికి, ఈ భోజనం అంతా దేనికంటే తినేసి పడుకోవడానికి కాదు. తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా, ఇంతేనా? దీనికోసం అయితే జీవితం ఎందుకు? పని లేక బతకడం కోసం తినాలి, కానీ తినడం కోసం ఎవడు బతకడు కదా. నా జీవిత లక్ష్యమే తినుట అని ఎవడు ప్రకటించలేదు ఇంతవరకు. ఇదంతా ఎందుకు అంటే జగమెల్ల ఒక్క పరమాన్నపు బిందువుగా గదవచ్చే ఒకే ఒక పదార్థం నుంచి ఈ సృష్టి అంతా ఏర్పడి ఇంత వైవిధ్యంతో ఇంత విభిన్నంగా మనకు కనపడుతుంది. కాబట్టి మళ్ళీ ఈ వైవిధ్యం నుంచి, ఈ విభిన్నత్వం నుంచి ఆ ఒకే పదార్థానికి చేరుకోవడమే సృష్టి ధర్మం, సృష్టి లక్ష్యం. ఒకటి నుంచి ఇది వచ్చింది, మళ్ళీ ఒకటి కదా. ఏకం అనే పదార్థం నుంచి ఏర్పడింది, ఒకదాని నుంచి ఏర్పడింది, మళ్ళీ అద్వైత సిద్ధి పొందాలి. దానికే మనవాడి జీవితాన్ని 4 భాగాలు చేయమని. శైశవే అభ్యస్త విద్యానాం, యౌవనే విషయేషిణాం, వార్ధకే మునివృత్తీనాం, యోగేనాంతే తనుత్యజాం. మొదట జీవితం 100 ఏళ్ళు అనుకుంటే ఫ్రాన్స్ వాళ్ళ